ఒకవైపు రైతు బంధు విషయంలో ప్రతి రైతుకు పంట పండించే ప్రతి రైతుకు 5 ఎకరాల ఎకరానికి 5,000 చొప్పున గత ప్రభుత్వం ఇస్తే, ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒకటి. అయితే అసెంబ్లీలో అయితే పూర్తిగా స్టేట్ ఫార్వర్డ్‌గా చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు గారు, మేము ఇప్పటి వరకు రైతు భరోసా పైన ఎటువంటి విధి విధానాలు రూపొందించలేదన్న వాళ్ళు, ప్రస్తుతం 7 ఎకరాల వరకే మేము రైతు బంధు ఇవ్వదలుచుకున్నాం అంటుండ్రు. ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు గారు. దీనిపైన మీ కామెంట్ ఏంటి? వాళ్ళొకటి బోనస్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. బోనస్ అందరికి పడిందంటారా? అంటే నేను చాలా చోట్ల అడిగినా, కొంతమందికి పడ్డది, కొంతమందికి పడలేదు. ఇది కూడా సేమ్ రైతు ఏదైతే మనం మొన్న రుణమాఫీ జరిగిందో అట్లనే ఇది కూడా ఏంది 50-50. హ్మ్. అయినోళ్ళు హ్యాపీ ఉన్నారు, కానోళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఏందనంటే ఒకటి మేము ఇది చేసేసినాం కదా అని చేతులు దులిపేసుకున్నారు. జనాలు మర్చిపోతారు, ఇంకొక 1 ఇయర్ కానీ 1 ఇయర్ వరకు నడిపియొచ్చు, లేదంటే ఇంకో ఎలక్షన్ ఏదైనా వచ్చే వరకు నడిపియొచ్చు అనే ఉద్దేశంతోటి వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు. ఎందుకంటే ఇన్ని క్యాబినెట్ మీటింగ్స్ అయినాయి, ఇన్నిసార్లు క్యాబినెట్ మీటింగ్ అయినా కూడా దాని గురించి ప్రస్తావన రాలేదని అంటే, ఇది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎగవేత రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఎగవేస్తున్న అన్ని రంగాల్లో ఎగవేతలకు పాల్పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి, ఆయన ఏంటంటే ఆయన ఉద్దేశంలో ఆయనకి బేసిక్ ఏంటంటే ఏది ఇచ్చినా కేసీఆర్ గారికి పేరు వస్తుంది, మన పేరు రాదు కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా దాన్ని డెలీట్ చేయాలి, ఒమిట్ చేయాలి, ప్రసంగాల్లో దాని గురించి మాట్లాడొద్దు అనే ఉద్దేశంతో ఆయన పోతున్నాడు. సో ఇది మళ్ళీ తర్వాత కూడా ఏంటంటే మళ్ళీ ఏదో బోనస్ అని చెప్పి మళ్ళీ ఇట్లనే చాలామందిని ఎక్స్క్లూడ్ చేసి కొంతమందికి ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మొన్న మాట్లాడినప్పుడు ఆయన అసలు ఒక మంత్రిలాగా మాట్లాడిందా అనిపించింది. ఆయన ఏది అకౌంటబిలిటీ లేదు వీళ్ళ ప్రభుత్వంలో. ఏంటంటే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క తీరు సమాధానాలు చెప్తున్నారు, క్లారిటీ లేదు. వాళ్ళు అసలు కూర్చొని ఏం మాట్లాడతారో కూడా అర్థమవుతలేదు. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఉంటే కేసీఆర్ గారి మేధస్సు, అక్కడ ఉన్న మంత్రుల యొక్క ఆయన పట్ల ఉన్న విశ్వాసము, వాళ్ళు బయటకు వచ్చినా అందరిది ఒకటే మాట ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒక శ్రీధర్ బాబు గారు ఒకటి మాట్లాడితే పొన్నం ప్రభాకర్ గారు ఒకటి మాట్లాడతారు. అసలు శాఖలకు సంబంధం లేకుండా సమాధానాలు చెప్తూ ఉంటారు వీళ్ళు. అంతే, సంబంధం లేదు. ఎవరి కాళ్ళు ముఖ్యమంత్రులాగా ఫీల్ అయిపోతున్నారు, ఎవరికి వాళ్ళు. వాళ్ళు తీసుకుంటారు అంతే, దాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు గుంజేసుకుంటారు. ఆ ఫ్రీడమ్ని గుంజేసుకొని ఎవరైతే అధికారంలో అంటే కుర్చీ మీద ఉంటారో వాళ్ళని ఎప్పుడు గుంజాలా అని 4 కాళ్ళకు 4 ఇట్లా మనకు గుంజుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇక 4 కుర్చీకి 4 కాళ్ళు ఉంటే 4 దిక్కులు నలుగురు పట్టి దోతి గుంజుతూ ఉంటారు. వాళ్ళకి అంతే, అది అలా సంస్కృతి అది. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటారు. ఎందుకంటే ఏ విషయమైనా తెరపైకి వస్తే దీని చుట్టూరుగా సినిమా వాళ్ళ ఆ కాంట్రవర్సీ తెరపైకి రావడం, ఏదైతే పాలిటిక్స్ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు వెనకకి వెళ్ళిపోవడం, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. నడుస్తున్నాయి తప్పకుండా, అది మన కళ్ళకు కనబడుతుంది డైవర్షన్ పాలిటిక్స్ అనేది. అసెంబ్లీ టైంలో ఈ కార్ రేస్ అని, అసెంబ్లీ టైంలోనే పుష్ప 2లో అల్లు అర్జున్ అరెస్ట్ అని. ఏందనంటే చాలామంది నిరుద్యోగులు క్యాలెండర్ కోసం అడుగుతున్నారు. ఓకే, బీసీలు అంతా కూడా బీసీ డిక్లరేషన్ ఏమైందని అడుగుతున్నారు. రైతులు అంతే, రైతులు రుణమాఫీ గురించి అడుగుతున్నారు. ఇవన్నీ అడుగుతున్నారు. ఎక్కడ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు పెట్టుకుంటారు అని చెప్పి అందరినీ ఫ్యాన్స్ అందరినీ, ఎందుకంటే అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఎక్కువ. అది గెలికిరు అనుకో, దాంట్లో చాలామంది యువకులు, రైతులు, అన్ని రకాల వర్గాల వాళ్ళు ఉంటారు ఫ్యాన్స్లో. వాళ్ళంతా ఇటు డైవర్ట్ అయిపోతారు అనమాట. డైవర్ట్ అయిపోయి దీని గురించి కామెంట్స్ పెడుతుంటారు, ఆయన తిడుతుంటారు, ఏదో చేస్తుంటారు. బట్ అసలైన టాపిక్స్ మాట్లాడారు ఎవరు, క్వశ్చన్ చేయరు ఎవరు. ఇంకోటి ఏంటంటే అడిగే ప్రశ్నించే కమ్యూనిస్టులు కూడా వీళ్ళ సైడే ఉండేసరికి ఆయన ఏదంటే అది దానికి వీళ్ళు తందాని అనేసరికి జనాల్లో విశ్వాసం పోతుంది, ప్రభుత్వం మీద విశ్వాసం పోతుంది, ప్రశ్నించే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద విశ్వాసం పోతుంది. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ ఎజెండాని ప్రజల ఎజెండాని మొయ్యడానికి సిద్ధమైంది. అందుకే ఈరోజు కేటీఆర్ గారిని కూడా అరెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా దగ్గర 20 ఆరోపణలు చేశారు. ఈ కార్ రేసింగ్ ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ హైదరాబాద్ వ్యాప్తంగా జరిగింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఏంటిది, హైదరాబాద్ ఏంటి అని ఒక గుర్తింపు అయితే తీసుకొచ్చిన వాళ్ళకు అరెస్ట్ అనే విషయం ఎందుకు రావాల్సి వస్తుందంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎట్లుందంటే ప్రతి 5 ఇయర్స్కి ఒక ప్రోగ్రెషన్ కనిపించాలి మనకు. ఇప్పుడు 50 సంవత్సరాల కింద ఉన్న పరిపాలన, 50 సంవత్సరాల కింద ఉన్న డెవలప్మెంట్ ఇప్పుడు ఉండదు కదా. ఇప్పుడు కొత్త రకం ఉంటుంది. ఇప్పుడు ఐఫోన్లు వస్తున్నాయి, స్మార్ట్ ఫోన్స్ పెరిగిపోయినాయి, 5G వస్తుంది, కొత్త
కొత్త పిల్లలు కూడా వాళ్ళ భాష మారిపోతుంది. సో ఈ మారుతున్నటువంటి ఈ ప్రోగ్రెషన్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రెషన్కి తగ్గట్టు పరిపాలన చూపెట్టాలి ప్రజలకి కదా. ఇప్పుడు గతంలో తెంపినట్టు పంచాయతీలు ఈరోజు తెంపలేం కదా. ఈరోజు ప్రతి ఒక్కరు కోట్లకి వెళ్తున్నారు. ఊర్లో పెద్ద మనిషి అంటే కూడా గౌరవం లేకుండా అయిపోయింది. అంటే ఏంది అంటే జనరేషన్ మారిపోయింది. మారిపోయిన జనరేషన్కి తగ్గట్టు మన పరిపాలన కూడా చూపెట్టాలి. లేకపోతే అవుట్డేటెడ్ పాలిటిక్స్ అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది ఏంటంటే మొత్తం ఎప్పుడో మ్యాకివెలి ఇది మధ్య యుగాల నాటి పరిపాలనలో ఎట్లా చేసిండ్రు, వాళ్ళని ఒత్తాల వీని దొక్కాల, యువరాజును లేపాల, యువరాజును గొప్పోడు అని చెప్పి చరిత్రలో రాయాలా, ఈ పాత పుస్తకాలు చదివి నడిపించే పరిపాలన అది. ఇప్పుడు బీఆర్ఎస్లో కేటీఆర్ గారు ఇది ఎట్లుంటుంది అంటే కొత్త ఒరవడి, కొత్త స్టైల్, కొత్త యాటిట్యూడ్. ఆయన చాలా ఇట్లా కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఆయన చూపిస్తే ఏంటంటే అసలు సెలబ్రిటీసే కాదు ప్రతి రాష్ట్రం మొత్తం అసలు ఇప్పుడు మా ఇక్కడ ఈ కమ్యూనిటీలో చాలామంది యువకులు బిజినెస్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తుంటారు. మాకు కలుస్తుంటే ఏమంటారంటే కేటీఆర్ నహీ హై సో బహుత్ గ్యాప్ దిఖ్ రా అని చెప్పి అడుగుతుంటారు వాళ్ళు. సార్ అయితే క్యా బోల్నా వాళ్ళు ఏక్ ఎజెండా సే చలే గే కాంగ్రెస్ వాళ్ళే, అదంతా నమ్మేసిండ్రు కాబట్టి అయిపోయిందని చెప్పి. సో ప్రతి ఒక్కరు మిస్ అవుతున్నారంటే దానికి రీజన్ ఏంది, ఆయన చేసింది కరెక్ట్ అన్నట్టే కదా. ఆ రోజు ఈ కార్ రేసింగ్కి ఎంతమంది వచ్చిర్రు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిండ్రు, దానికి ఎంతమంది టికెట్స్ తీసుకుంటారు, దానికి సంబంధించి ఇక్కడ మన ప్రోడక్ట్స్ ప్రమోషన్ అవుతుంటుంది. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారులు బతికిపోతుంటారు. అది ఒక ట్రెడిషన్ లాగా కంటిన్యూ చేస్తుంటే ఏమవుతుంది. ఇప్పుడు మన ఫ్రాన్స్లోనో ఇటలీలోనో మన టూర్ డే ఫ్రాన్స్ అని చెప్పి సైక్లింగ్ చిన్న చిన్న సందుల్లోంచి సైక్లింగ్ రేస్ పెడతారు. మనకు లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్ అప్పుడు చాలా ఫేమస్ సైక్లిస్ట్ అతను. ఆ సైక్లింగ్ అనేది ఇప్పటి వరకు ఎప్పుడో ఏదో ప్రభుత్వం అంటే తీసుకొచ్చిన ట్రెడిషన్ని ఈ రోజు వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా టూర్ డే ఫ్రాన్స్ అనేది మారదు. అట్లా చాలా గ్రాండ్ ప్రీస్ ఉన్నాయి. చాలా దేశాల్లో గ్రాండ్ ప్రీస్ నడిపిస్తారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా దాన్ని మాత్రం తప్పరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చట్టం అంటే భయం, వాళ్ళు చేసుకున్న లీజ్ అంటే భయం. ఎందుకంటే డబ్బులు ప్రజలే కాబట్టి ఆన్సరబుల్ ఉండాలని చెప్పి భయపడి చేస్తారు. దాంతో వాళ్ళకు ఎంత టూరిజం వస్తుంది. మన దేశం ఇంత పెద్దగా ఉన్నా ఒక ఒలింపిక్స్లో మెడల్స్ రావాలంటే మనం తనలాడాలి. ఈ ప్రభుత్వాలు డబ్బులు సరిగ్గా ఇవ్వవు. ఈ కొత్త స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ లేదు. గ్రామీణ వాతావరణంలో ఉన్న పిల్లలు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో తప్ప వాళ్ళకి వేరే స్పోర్ట్స్ నేర్పిస్తలేరు. సో ఒక కొత్త స్టైల్ తీసుకొస్తే, కొత్త స్పోర్ట్కి అట్రాక్ట్ అయితే చాలా యువకులందరూ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది, బిజినెసెస్ బాగుంటాయి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిండు. సరే అడ్వాన్స్ ఏదో డబ్బులు ఇచ్చిందని చెప్తున్నాడు. ఆయన జేబునైతే పెట్టుకోలే కదా. ఇంకోటి ఏదో ట్రోల్ చేస్తున్నారు. అసలు కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని బీజేపీ పార్టీ రఘునందన్ రావు ఇట్లాంటి అడ్వకేట్స్ చాలామంది కూడా మంచి అడ్వకేట్స్ అలా ఆధారాలు నిల్వనే చెప్తున్నారు వాళ్ళు. అంటే ఈ కార్ రేసింగ్లో పెద్ద కుంభకోణం జరిగింది. కేవలం ఇది కేటీఆర్ గారు తన సొంత లాభం కోసం చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపణ చేసుకుంటూ వస్తుంది. ఈ రేపు మాపు అరెస్ట్ అని గత కొన్ని రోజుల్లో కొనసాగుతుంది. నిజంగానే కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా? అయితే చేసేయాలి కదా. అయితే చేసేయాలి. మమ్మల్ని భయపెట్టే పని మీదే ఉన్నాడు ఈయన ఏంటంటే ఈ రౌడీ కార్యకర్తల్ని భయపెడతా ఉండాలి, ఇన్సెక్యూర్గా ఉంచాలి. అయితే పార్టీకి మద్దతు పోయి లోకల్ బాడీస్లో కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇట్లా కాంగ్రెస్ పార్టీ గుడ్ విల్ పోయింది. లోకల్ బాడీస్లో మళ్ళీ బయటికి రావాలని అంటే ఇటువంటి టాక్టిక్స్ వాడాలి. మళ్ళీ కేసీఆర్ అని జనాలు అంటున్నారు కాబట్టి దాన్ని ఇది చేయాలని అంటే ఇట్లా వీళ్ళని పార్టీకి సంబంధించిన పైన ఉన్నటువంటి నాయకత్వాన్ని జైల్లో వేస్తూ బెదిరిస్తూ కింద కార్యకర్తలను అభద్రతలోకి నెట్టేస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లోకల్ బాడీస్లో సక్సెస్ అవుతానే అనే టాక్టిక్ తోటి పోతున్నాడు. కనిపిస్తుందా మీ నిజామాబాద్ ఏదైతే ఉమ్మడి నిజామాబాద్లో తిరుగుతుంటారు కదా గ్రామాల్లో, అక్కడ కనిపిస్తుందా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి వాళ్ళ జెండా ఎగరేయడానికి ఆ విధంగా అనిపిస్తుందా? ఇది చెప్పలేమండి. ఎందుకనంటే అసలు ప్రజల్లో ఉంది, అనిశ్చితత ఉంది. బయటకు వస్తలేరు. ఇంకో 4 సంవత్సరాలు ఉంది కదా చూద్దాం అన్నట్టు కొంతమంది చూస్తున్నారు. కానీ నాకు తెలిసి ఇంత రాక్ బాటమ్కి వెళ్ళిపోయిందని అంటే కాంగ్రెస్ పార్టీ నాకు రిజల్ట్స్లో కొద్దిగా తేడా కొడితేనే అయితే ప్రజలు కొంచెం చూపించాలి. ప్రజలు వీళ్ళకి చాలా అప్సెట్ ఉన్నారు ఇప్పుడు. అది కింద పడితేనే ఇప్పుడు వాళ్ళు ఓడగొడితేనే కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళీ భూమి మీదకి వస్తుంది. లేకపోతే ఏదో ఆకాశంలో మేఘాల మీద తేలుతున్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా అధికారాన్ని అనుభవిస్తున్నారు కదా. వాళ్ళు భూమి మీదకి రావాలని అంటే ఈ లోకల్ బాడీస్లో ఓడగొట్టాల్సిందే.
ఓడగొట్టకపోతే ఇదే బెదిరింపులు ఇట్లనే కంటిన్యూ అవుతూ ఉంటాయి. మొన్నటికి మొన్న గిరిజనులను రైతులను అరెస్ట్ చేస్తే కూడా ఎవరు నోరు మెదుపుతలేరు. కమ్యూనిస్టులకు ఏమైందండి? వాళ్ళు ఎప్పుడు సాయుధ పోరాటం నుంచి ఇప్పటి వరకు బలహీన వర్గాల కోసం బడుగు అనేది మన గిరిజనుల కోసము దళితుల కోసం కొట్లాడిన వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారా? అడుగుతలే. పాపం వాళ్ళ కరెంట్ షాక్లు ఇచ్చి ఏదేదో చేసి జైల్లో పెట్టి మొన్న మొన్న రిలీజ్ చేసిండ్రు. ఒక నరేందర్ రెడ్డి గారు పాపం ఆయన ఏం చేసిండు? ఆయనకు గుడ్డిగా సంతకం పెట్టి ఆయన లోపలేసిండు. ఎందుకనంటే అది రేవంత్ రెడ్డి ప్రత్యర్థి కాబట్టి, కొడంగల్లో ఈయన ప్రత్యర్థి కాబట్టి ఆయన దొక్కాలి. అంటే క్యాడర్ ఉండదు. అట్లా ఇక్కడి నుంచి క్యాడర్ ఉండొద్దు. నీ క్యాడర్ అవసరం లేదు. తెలంగాణ మన బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ అవసరమే లేదు. ప్రజలే సపోర్ట్ చేస్తారు. కేసీఆర్ గారు ఉంటే చాలు. కేసీఆర్ గారి ఫేస్ చూసుకొని మేము ముందు నడుస్తాం. మేమంతా కూడా సైనికుల్లో పనిచేస్తాం. ఏదైనా ఎన్ని ఓటములు వచ్చినా మమ్మల్ని ఎన్ని జైల్లో ఎంతమందిని జైల్లో వేసినా ఎంత కొట్లాడినా మేము తగ్గేది లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం.